నమస్కారం. హెల్పింగ్ హ్యాండ్స్ సహృదయ ఆర్గనైజేషన్, ఆప్తమిత్ర, మహాత్మా ఆర్గనైజేషన్, I2 ఆర్గనైజేషన్, కువైట్ సోదరులు, మనసున్న మహారాజులతో కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే కమ్యూనిటీగా ఏర్పడి ఈనాడు రాజంపేటలో ఉన్న సమస్యలని, రాజంపేట ప్రజలకు ఎంతో ఉపయోగపడే పనుల్ని కలిసికొట్టుగా కొంతమంది యువకులను చేస్తున్నారు. ఆ సదుద్దేశంతోనే ఏర్పాటు చేసిన ఒక ఉద్యమానికి మేము ఈనాడు ప్రాణం పోసాం. అదేంట్రా అంటే, మన ప్రభుత్వ ఆసుపత్రి కోసం, మన ప్రాణాల కోసం ఒక్క నిమిషం, ఒక్క పోస్ట్ కార్డు. ఎందుకంటే భారతదేశం చాలా పవిత్రమైంది కదా. మూడు వైపులా నీళ్లు, ఒకవైపు హిమాలయాలు. ఏ దేశానిపైన దండయాత్ర చేయని ఆత్మగౌరవంతో బతుకుతుంది. అలాంటి ఇంత పెద్ద దేశంలో మాది ఇంత చిన్న రాజంపేట, ఎంతో పవిత్రమైన రాజంపేట. అన్నమాచార్యుడు కలియుగ దేవుడినే కొలిచి తన శ్లోకాలతో ముంచెత్తిన మహానుభావుడు పుట్టిన నేల. ఎంతోమంది కష్టజీవులు ఈ దేశం వదిలి ఎక్కడెక్కడో కష్టపడుతూ రాజంపేటని చాలా బాగు చేస్తున్నారు. ఈ దేశంలో అలాగే ఈ దేశానికి 200 సంవత్సరాలు ప్రపంచ దేశాలన్నీ దోచుకున్నా దానికంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఈ తల్లినే దోచుకున్న దుర్మార్గులు చాలామంది. కాదంటారా మీరు? ఎస్, రాజంపేటలో కూడా సేమ్ పరిస్థితి అండి. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సామాన్యుడికి అతి చేరువలో ఉండాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ ఈనాడు చాలా దయనీయ స్థితిలో ఉంది. ఎంతో మందికి, ఎన్నో వేల మందికి పురుడు పోసిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నేడు చావు బతుకుల్లో ఉంది. ఈ బాధను చూడలేకే మేము ఆ తల్లి ఘోషనే ఈ రాజంపేట బిడ్డలందరికీ తెలియజేయడానికి మన ప్రభుత్వ ఆసుపత్రి కోసం, మన ప్రాణం కోసం ఒక్క నిమిషం, ఒక్క పోస్ట్ కార్డు అనే ఉద్యమాన్ని చేపట్టాం. 3000 పోస్ట్ కార్డులను ఈనాడు కలెక్టర్ గారికి చేరవేస్తున్నాం. అసలు అవసరమా రాజంపేటకి ఎమర్జెన్సీ వార్డు, ప్రభుత్వ ఆసుపత్రి అంటే? చెల్లా చెదురైపోయిందండి. మీరు చూస్తే హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉందంటే, పైన పెచ్చులు ఊడతాయి, వార్డులన్నీ మూసేశారు, వరండాలో బాలింతలు వాళ్ళు పడుకో అంటున్నారు. అక్కడ కూడా హాస్పిటల్ బాగుందిరా అంటే లేదు. అధ్వాన్నమైన నాణ్యత. ఎవరు పట్టించుకుంటారండి? ప్రజానాయకుల, ప్రజల? అసలు లోపం ఎక్కడుంది? మేము ర్యాలీలు చేసాం, ర్యాలీలు చేసినా పట్టించుకున్న నాదులు లేదు. లోపం ఎక్కడుంది? ప్రజలు. ఆ ప్రజల్ని అవేర్నెస్ చేయడానికి, ప్రతి ఒక్కరి కనీసం 3000 మందికైనా ఈ సమస్యని దగ్గరికి తీసుకెళ్లడానికి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టాం. ఈనాడు ఒక్కొక్క అడుగున 30 మంది విద్యార్థులు రాత్రింబౌళ్ళు కష్టపడి పోస్ట్ కార్డ్స్ రాస్తున్నామని. అసలు ముఖ్యంగా హాస్పిటల్కి అంత అవసరమా అని అనుకుంటే, డెఫినెట్లీ అండి. మనది ఎంపీ నియోజకవర్గం. 1,20,000 మందికి పైగా జనాభా ఉన్న ఒకానొక నియోజకవర్గం. మున్సిపాలిటీ. మీకు ఒక విషయం తెలుసా అండి? మన మున్సిపాలిటీలో 100 కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది. ప్రతి 10%, 100లో ప్రతి 10% మున్సిపాలిటీకి చేరుతుంది. సో మనం సుసంపన్నమైన వాళ్ళమే కదండి. అయినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రిని ఈనాడు చంపుకుంటుంది. ఇంకోటి ఏంట్రా అంటే, పార్టీలకి కులం పిచ్చి, విగ్రహాలు పిచ్చండి. ఒకడు 20 లక్షల విగ్రహం పెట్టాడంటే ఇంకో 40 లక్షల విగ్రహం కోసం ట్రై చేస్తున్నాడు. కానీ ఆ విగ్రహాలకు పెట్టే ఖర్చుతో హాస్పిటల్ని బాగు చేసుకొని ఒక వార్డుకి ఆ నాయకుడి పేరు పెట్టుకుంటే అండి, మనం బాగుంటాం కదా, మన ప్రజలు బాగుంటారు కదా. కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదండి. బాధగా ఉంది తలుచుకున్నప్పుడు. సరే, ఇలా కాదు, మనం ఏదైనా కొత్తగా చేద్దాం. మనం కనీసం ప్రజానాయకులు నమ్ముకుని చేసిన ఉద్యమాలన్నీ వేస్ట్ అయిపోయాయి. అందుకే ప్రజలు నమ్ముకున్నాం. మన భావాన్ని, మన గుండె ఘోషని కలెక్టర్ గారికి చెప్తాను ఉద్దేశంతో
మన ప్రభుత్వ ఆసుపత్రి కోసం, మన ప్రాణాల కోసం ఒక్క నిమిషం ఒక్క పోస్ట్ కార్డ్ అనే ఉద్యమాన్ని చేపట్టాం. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులున్న వాళ్ళు ఏంటంటే వైద్యం చేయించుకుంటున్నారు, బయట వెళ్ళి చేయించుకుంటున్నారు, ఇటు తిరుపతిలోనూ అటు కడపలోనూ చేయించుకుంటున్నారు. ఇంపార్టెంట్ విషయాల్లో ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వెళ్తాం, ఓకే, అక్కడ ఎమర్జెన్సీ ఇది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, 2.5 hours జర్నీ చేసి తిరుపతికో, 1.5 hours జర్నీ చేసి కడపకో వెళ్తున్నాం. ఈ మధ్యలో మనిషి ప్రాణాలు అయిపోతాయండి. కనీసం అంబులెన్స్ కూడా లేని దుస్థితిలో ఉన్నామండి మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఉన్న అంబులెన్స్ని మెయింటైన్ చేయలేక 108కి దారాదత్తం చేశారు. 108 డ్యూటీ ఏంటో తెలుసా మీకు అసలు? 108 సమీప హాస్పిటల్ వరకే, సదరు పేషెంట్ చేర్చడం వరకే వాళ్ళ బాధ్యత. ఇలా అని అందరిని చంపుకునేస్తామండి. మీరు చావడానికి రెడీగా ఉన్నారేమో కానీ మా ప్రాణాలు మాకు చాలా విలువైనట్టండి. మేము చావడానికి లేము. ప్రమాదం ఈరోజు నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు, కాదని మీరు చెప్పగలరా? అందుకే 30 మంది యువకులం ఒక్క తాటిపైన 3000 పోస్ట్ కార్డుల్ని ఊరూరా తిరిగి కలెక్టర్ గారికి పంపించాలని నిర్ణయించుకున్నాం. 1,20,000 మంది ఇంకెంత చేస్తారండి? 30 మంది నిర్ణయం మాది. మీరెంత నిర్ణయించుకుంటారండి? మీకు ఇంకో విషయం తెలుసా? ఎలక్షన్స్లో 80 కోట్ల రూపాయలు దారాదత్తం చేశారండి. ఆ డబ్బుతో ఏదైనా హాస్పిటల్ బిల్డింగ్ బాగు చేయడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు కదా, ప్రజలకు ఉపయోగపడే అవసరాలను తీర్చొచ్చు కదా. చెయ్యరు. ఎందుకంటే ఓటర్ల వల్ల, మీ వల్ల. ఎందుకంటే మీకు డబ్బు పిచ్చి, వాళ్ళకి అధికారం పిచ్చి. ఆరోగ్యం ఎవరికండి? రేపు చస్తే, చావు బతుకుల్లో ఉంటే నిన్ను కాపాడేది ఒకే ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి. ఆసుపత్రిని మర్చిపోతున్నారు. మేము హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని అడిగామండి, ఏంటి సార్ మీరు దీన్ని మార్చలేమంటే, నేనే చాలాసార్లు లెటర్లు రాసామయ్యా, కానీ ఎవడు పట్టించుకోవట్లేదు, నేను 24 గంటల ప్రజాసేవలో ఉంటున్నానని చెప్పి చెప్తున్నారండి. ఎవరు పట్టించుకోవట్లేకపోవడం. ఇది మన ఆసుపత్రి, మనం కూడా పట్టించుకోం మన హాస్పిటల్ గురించి. మేము అందరిలాంటి వాళ్ళం కాదు. ఆ రోజే నిర్ణయించుకున్నాం. 4 నెలలు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఈనాడు ధైర్యంగా మా పాకెట్ మనీలతో పోస్ట్ కార్డులు సెండ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ముందుకు కదులుతున్నాం. మీ సహకారం లేకపోతే మేము ఒక్క అడుగు ముందుకు వేయలేకపోవచ్చు. బట్ అయితే మా ప్రయత్నంగా 3000 పోస్ట్ కార్డులు